వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. సామాజికవేత్త, రాజకీయ నాయకులు మునుగోడు జిల్లా వాసులకు అత్యంత సుపరిచితులు. ప్రజలకి కష్టాలు తెలుసుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉంటూ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నార్బోయిన రవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ముందుగా మీరు వ్యాపారంలో చాలా బలంగా ఉన్నారు. మరి రాజకీయం అంటే ఖర్చు పెట్టడం, వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం. మరి మీరు అక్కడ స్ట్రాంగ్గా ఉన్న మీరు మరి ఇటువైపు ఎందుకు మళ్ళారు? స్టార్టింగ్ నుంచి ఏంటంటే సామాజిక సేవా కార్యక్రమాలు అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. నా సొంత ఊరు అయినటువంటి మునుగోడు మండలంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి నేను బెంగళూరులో బిల్డర్గా 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మునుగోడు నేను పుట్టి పెరిగిన గడ్డ గనక అక్కడ పరిస్థితులు అన్నీ తెలుసు నాకు. నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినే కనుక సమాజ సేవలో నా తోటి వారికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మునుగోడు మండలానికి రావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు అనగా విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు కానీ, డ్యాన్స్ శిక్షణ తరగతులు కానీ, అదే రకంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎవరైనా బీద వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు చనిపోయినప్పుడు వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఆపదలో ఉన్నప్పుడు వారికి నేనున్నాను అని భరోసా కల్పిస్తూ 10,000 రూపాయలను అందిస్తూ, బీద పెళ్లి కాని పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థికంగా అందిస్తూ భరోసా కల్పిస్తూ ఉన్నాను. అది ఏంటంటే నాకు స్వతహాగా స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఏర్పడిన నేచర్ అది సరే. బిజినెస్ వేరు, సామాజిక సేవా కార్యక్రమాలు వేరు. నేను చేసిన బిజినెస్తో పాటు నేను ఎంతో కొంత సంపాదించాను. ఆ సంపాదించిన దాంట్లో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా వినియోగించాలి అనే ఉద్దేశంతో నేను మునుగోడులో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఓకే, మీరు రాజకీయాల్లోకి అయితే వచ్చారు. మరి 3 రంగుల జెండా నుంచి గులాబీ రంగు జెండా పార్టీకి ఎందుకు మారారు? ఎందుకు అక్కడ ఏమైనా ఇమ్మలేకపోయారా? వాస్తవమే మీరు చెప్పింది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధికార ప్రతినిధిగా 2 పర్యాలు పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం కూడా నేను ఆశించాను, మునుగోడు టికెట్ కోసం కూడా ఆశించాను. సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఉన్నప్పుడు కూడా చేశాను. అక్కడ ఇమడలేకపోవడము అనేది కాదు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా జిల్లా మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కూడా భాగం పంచుకోవాలి అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాకముందు పరిస్థితి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రంతోనే అభివృద్ధి సాధించగలము అన్న ఉద్దేశంతో, తెలంగాణ ప్రభుత్వంతో ఉండాలి అన్న ఆశయంతో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే గతంలో ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? అలా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చేసి ఇప్పుడు అధ్వానంగా ఉన్నది. మా నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ ఓన్లీ ఏకైక జడ్పీటీసీ మాత్రమే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. 6 మండలాల్లో చూసుకున్నట్లయితే మేము 5 మంది జడ్పీటీసీలో ఉన్నాము, ఎంపీపీలో ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేమే బలంగా అన్ని సీట్లు సాధించాము. ఎంపీపీ సీట్లను కైవసం చేసుకున్నాము, పిఎస్సిఎస్ డైరెక్టర్లను కైవసం చేసుకున్నాము. అన్ని దిక్కులా మేమే గెలిచాము. టీఆర్ఎస్ పార్టీనే మునుగోడు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నది. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు వచ్చేసి ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ అందరూ ఆదరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసలు పుట్టగతులే లేవని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ లేదు అన్నారు, టీఆర్ఎస్ఏ బలంగా ఉంది అంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయారంటారు? దీనికి కారణం ఏంటి? అప్పుడున్న పరిస్థితుల ప్రభావం అలా ఉండొచ్చు, అప్పుడున్న అభ్యర్థి ప్రభావం అయి ఉండొచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు. ఆపోజిషన్లో ఉన్న వ్యక్తి వచ్చేసి డబ్బులకు ఎరవేసి అలా చేసి ఉండొచ్చు. అది కానీ ఓన్లీ తాత్కాలిక మాత్రమే. అది ప్రజలు ఎప్పుడైనా కానీ అభివృద్ధి వైపే ఉంటారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపే ఉంటారు. దాని తదంతరం స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చాయి, చెప్పాను కదా. స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్ని సీట్లు మేమే గెలుపొందడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి? టీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నది అని చెప్పేసి దాని ఉద్దేశం. ఈ మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు రోజు రోజుకి, అందులో మీరు ఒకరు. సో కార్ అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడ.
మరి మీరు ముందు సీట్లో ఉన్నారా, వెనక సీట్లో ఉన్నారా? ముందు సీటు వెనక సీటు అనేది లేదు. యాక్చువల్గా వెనక ముందు అనేది ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో వెనక ముందు ఎక్కడ కూర్చున్నా కానీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయడమే మా ఉద్దేశం. వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా కానీ అదే, ఎక్కడ కూర్చున్నా కానీ మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలకు వచ్చేసి సరి అయిన పాలన అందించాలి, సంక్షేమ పథకాలు వచ్చేసి ప్రతి చివరి వ్యక్తి వరకు తీసుకుపోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. ప్లస్ కారులో వెనక సీటు ముందు సీటు అనేది మా దగ్గర ఎలాంటి భేవాభావం అసలు ఉండనే ఉండదు. మేము మెయిన్ వచ్చేసి సంక్షేమ పథకాలు, మా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, మా గౌరవ జిల్లా మంత్రివర్యులు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు నడవడమే మా బాధ్యతగా ఉన్నాం తప్పితే వెనక ముందు అనేది ఏం లేదు. గతంలో ఎన్నికల్లో చూసుకుంటే మునుగోడులో గులాబీ వాడిపోయింది. ఇప్పుడు పీకే సర్వేలో కూడా 40 గులాబీలు అవుట్ అంటున్నారు. ఈ పీకే సర్వే ఏంటి, దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? పీకే సర్వేలో 40 గులాబీలు వాడిపోయాడని పీకే మీకు వచ్చి చెప్పాడా? పీకే సర్వే అని చెప్తున్నారు. అది ఏదో పనికిమల్ల పేపర్లో ఏదో చిన్న దాంట్లో కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలకు ఏముంటుంది, ప్రతిపక్షాలకు వచ్చేసి రోజు ఏదో ఒకటి వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోయాలి కనుక ఏదో గాలి మాటలు కూస్తూ ఉంటారు. అవన్నీ నిజాలు కావు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 100కు పైచిలుకు స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవశం చేసుకోబోతున్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే మళ్ళీ రాబోతున్నది. పీకే సర్వే లేదు ఏం లేదని మీరు అంటున్నారు. మరి పీకే సర్వే లేనప్పుడు కేసీఆర్ గంటలు ఫామ్ హౌస్లో కూర్చొని పీకేతో చర్చలు ఎందుకు చేస్తున్నారు? ఒక వర్గంని చూసుకుంటే మాకే టికెట్స్ రావాలని ఇలాంటి వాదనలు కూడా చేస్తున్నట్టు సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం. దీని గురించి మీరేమంటారు? అలా కాదు, పీకే సర్వే లేదని నేను చెప్పలేదు. పీకే సర్వే అనేది మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మా ఎమ్మెల్యేల పనితీరు కానీ బాగా ఉందా లేదా, ఎవరు ఎలా పనిచేస్తూ ఉన్నారు, మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వచ్చేసి లబ్ధిదారులకు అందరికీ అందుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి పీకే సర్వే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసుకోవడం. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాజకీయ పార్టీ అధినేత వచ్చేసి మనం చేస్తున్న పని మనం సక్రమ మార్గంలో చేస్తున్నామా లేదా అని సర్వే చేసుకోవడం సహజం. అది పీకేతో మేము చేయించుకోవడం అనేది సహజం. కాకపోతే మీరన్నది వేరు. నేను పీకేతో సర్వే చేయించేది నిజమే అయినప్పటికీ మీరన్నది ఏంటంటే 40 గులాబీలు వాడిపోయినది అన్నదానికి నేను వచ్చేసి చెప్తా ఉన్నాను. అది అవాస్తవము. అది దాన్ని ఎవరో కావాలని సృష్టించి, ఎవరో గిట్టని వాళ్ళు కావాలని సృష్టించి, మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏదో గాలి కూతలు కూస్తూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు అట్లా. 100లో వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక చైన్లో చూసినట్టయితే కలుపు మొక్కలు 1-2 ఉంటాయి. అది సహజం. అది అలా ఉండి మాట్లాడడం సహజం. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 100 సీట్లు సాధించడం ఖాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. మీరు ఇప్పుడు యువ నాయకులుగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా మీరు కష్టపడే తత్వం ఉందని మిమ్మల్ని నమ్ముతున్నారు. మరి మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి? మీ కోణంలో చూస్తే మీరు ఎలా చెప్తారు? మీరే చెప్తున్నారు కదా, ప్రజలు నన్ను నమ్ముతున్నారు అని చెప్పేసి మీరే అంటున్నారు. నేనే కష్టపడుతున్నాను అని చెప్పేసి మీరే తెలుసుకొని ఇంత దాకా వచ్చారు నా దగ్గరికి. అంటే దాని అర్థం ఏంటి? నేను వచ్చేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్నాను. ఖచ్చితంగా ఏంటంటే నేను చేసే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఊరికే సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దానికి తోడు కూడా ఒక రాజకీయ పదవి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మా భార్యకు జడ్పీటీసీ టికెట్ తీసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటు ఒక రాజకీయ పదవి ఉన్నట్లయితే సంక్షేమ పథకాలు ఇంకా దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయంగా ఒక పదవి ఉండాలని చెప్పేసి ఎవరైనా ఆశిస్తారు. అది సహజము. దానికోసమే ఈ ప్రయత్నం. ఇప్పుడు పదవులు అంటే డెవలప్మెంట్ అంటే పథకాలతోనే ముందుకెళ్ళడమా? డెవలప్మెంట్ అంటే స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్లు, పింఛన్లు ఇవేనా? మరి ఈ నియోజకవర్గం గురించి మీకు ఏ విధంగా అవగాహన ఉంది? ఇక్కడ సమస్యలు అనేవి ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్ అంటే జనరల్గా మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే కొన్ని టెంపరీ డెవలప్మెంట్స్ ఉంటాయి, శాశ్వత డెవలప్మెంట్స్ ఉంటాయి. శాశ్వత డెవలప్మెంట్స్ వచ్చేసి ఈ నియోజకవర్గంలో పెద్ద పెద్ద రోడ్లు వేయడం జరిగింది. కిలోమీటర్ల మేర చౌటుప్పల్ నుంచి వెళ్ళి నల్గొండ వరకు మునుగోడును కనెక్టివిటీ చేసుకుంటూ 2 లేన్ల రోడ్డు వేయడం జరిగింది. గత పాలకుల హయాంలో వచ్చేసి ఓన్లీ సింగిల్ రోడ్ మాత్రమే ఉండేది. మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ సింగిల్ రోడ్ మాత్రమే ఉండేది.
ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ డబల్ రోడ్ ఏర్పడినాయి. అది వచ్చేసి అభివృద్ధి అనమాట, ఇప్పుడు జరిగిన అభివృద్ధి. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. మా నియోజకవర్గంలో చెర్లగూడెం రిజర్వాయర్ ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చెర్లగూడెం ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని పనులు కూడా 50% అయిపోయినాయి. దాని తర్వాత ఏంటంటే మా నియోజకవర్గం వచ్చేసి ఫ్లోరైడ్ ప్రభావిత నియోజకవర్గం. గత పాలకుల హయాంలో గత 45 సంవత్సరాల నుంచి నేను చూసినప్పటి నుంచి కూడా మా నియోజకవర్గంలో ఫ్లోరైడ్ వ్యాధితోని ప్రజలందరూ ఇక్కడ బాధపడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మునుగోడు నియోజకవర్గాన్ని తీసుకొని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఒక పైలాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకొని మునుగోడు నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ రహిత నియోజకవర్గంగా చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మిషన్ భగీరథ ప్రాజెక్టును ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి నీరు అందించడం జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్ అయినందుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా గుర్తించి మిషన్ భగీరథ ప్రాజెక్టును గుర్తించి ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా తెలంగాణను ప్రకటించి దానికి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే అయితే ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం వచ్చేసి ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. నా చిన్నతనంలో చూసినప్పుడు కూడా మా అమ్మ వచ్చేసి ఇంటి ఎదురుగా బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ దగ్గర నల్లా దగ్గర కానీ బోరింగ్ దగ్గర కానీ బారుగా లైన్లు కట్టేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా సరే ఇంటింటికి నీళ్ళు అందుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని ప్లస్ ఈ ప్రభుత్వాన్ని పోల్చుకున్నట్లయితే మీకే అవగాహన ఏర్పడుతున్నది. ప్రతి ఇంటికి నీరు అందుతూ ఉన్నది. ఇప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఏ ఇంటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ పథకం ఏ ఒకటైనా ఖచ్చితంగా అందుతుందని చెప్పేసి నేను నిరూపించగలను. బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటే రేషన్ బియ్యం ఇచ్చేది మేమే, రోడ్డు వేయించే విషయంలో కూడా 50% మాదే ఉంది. నిధులు మొత్తం మావే అయితే జస్ట్ పథకాల పేర్లు పెట్టుకొని తండ్రి కొడుకులు ఫోటోలో పోజులు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం ఏదో బట్టగాల్చి మీదేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి ఇక్కడికి వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో వాళ్ళ ఉనికిని అంతో ఇంతో వాళ్ళ ఉన్నటువంటి ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ గాలికూతలు. అలా ఉన్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే స్వయంగా వారి మంత్రి గారి ముందు మమ్మల్ని వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కలపండి, ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అభివృద్ధి బాగా జరుగుతూ ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది, ఆ రాష్ట్రంలో వచ్చేసి మా ప్రాంతాన్ని కలపండి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు వచ్చేసి కేంద్రంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధిలో ముందుగా ఉన్నది. అక్కడ వచ్చేసి మిషన్ భగీరథ పథకం కానీ, వేరే సంక్షేమ పథకాలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అలాంటి పథకాలు వచ్చేసి కేసీఆర్ గారు ముందున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ కొనియాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళు అక్కడ ఆ ప్రభుత్వాలను వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం, బహిరంగంగానే నిలదీయడం మనం పేపర్లలో కూడా చూసాం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో గాలి కూతలు కుయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు తప్పితే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మునుగోడు నియోజకవర్గంని తీసుకుంటే బీసీ సామాజిక వర్గ ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఓట్స్ కూడా మీ వాళ్ళవే ఎక్కువగా ఉన్నాయి. గతం నుంచి కూడా ఇక్కడ వేరే సామాజిక వర్గం వాళ్ళే నాయకత్వం వహించారు. బీసీ నుంచి ఎవరు నాయకత్వం వహించలేరు. మరి ఈసారి మీరు ఈ పోటీని తట్టుకుంటారా? మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం వచ్చేసి ఎక్కువగా ఉండడం అనేది వాస్తవం. 2,35,000 ఓటర్లలో 1,85,000 ఓటర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. గతంలో చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో బీసీలకు ఎప్పుడూ అవకాశం రాలేదు. అవకాశం రాకపోవడంతో వేరే కులాల వాళ్ళు చేసి ఉండొచ్చు, పోటీలు చేసి ఉండొచ్చు, వాళ్ళకి టికెట్ వచ్చింది కనుక వారు చేశారు. ఈసారి ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం ఎక్కువగా వినిపిస్తున్నది. ప్లస్
మేమందరము కూడా బీసీలకు ఎప్పుడు అవకాశం రాలేదు కనుక బీసీలకు ఈసారి అవకాశం కల్పించండి. బీసీ జనాభా కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నది. బీసీలకు అవకాశం కల్పించినట్లయితే బీసీ సామాజిక వర్గం కొంతమేరకు అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంటుంది కనుక గత పాలకుల హయాంలో కూడా వాళ్ళు ఎప్పుడు బీసీలకు అవకాశం కల్పించలేదు. అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రీసెంట్గా బండ ప్రకాష్ గారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా నుంచి బడుగుల లింగయ్య గారికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వడం జరిగింది. తదుపరి పరిణామాలతో బండ ప్రకాష్ గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే బీసీలకు అవకాశం కల్పించాలి అని ఆశించే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి వల్లనే బీసీలకు ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఆ లిస్టులో ఏంటంటే బీసీలకు స్కోప్ ఉన్నటువంటి నియోజకవర్గం వచ్చేసి మునుగోడు నియోజకవర్గం. అందుకే ఇక్కడ బీసీలకు టికెట్ కేటాయిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. మీరేమో బీసీలకి టికెట్ కేటాయిస్తారు అనుకున్నారు, కానీ ఈ మునుగోడుని తీసుకుంటే ఎంపీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు, ఎమ్మెల్యేని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఒకటి వాదనలు వస్తున్నాయి. అయినప్పటికీ మీరు ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అలా ఏం లేదమ్మా, అలా ఏం లేదు. మీరే చెప్పారు ఇందాక, ఇక్కడ వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నుంచి వెళ్ళి ఎంతోమంది పోటీ పడుతున్నారు అని చెప్పేసి అని అన్నారు. అలా ఉన్నప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి స్కోప్ లేనప్పుడు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి ఆశించడానికి మీరు ప్రధాన కారణం ఇలా ఆలోచించాలి. యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి మునుగోడు నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నది. గతంలో ఓడిపోయారు అని చెప్పేసి అంటే నేను ముందే చెప్పాను మీకు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ప్రభావం అయి ఉండొచ్చు, వారి సొంత దాని వలన వ్యక్తిత్వం వలన ఆ సీటు కోల్పోయి ఉండొచ్చు. కానీ మునుగోడు నియోజకవర్గంలో వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారు. దాని తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు చూసినట్లయితే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీనే మునుగోడులో జెండా ఎగరేస్తున్నారు. బీజేపీ కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉందని ఆల్రెడీ 3 times పోటీ చేసి వెనుకంజలో ఉన్న ఇప్పటికి కూడా మేము పోటీ చేస్తాము, కేంద్రంలో మా ప్రభుత్వమే వస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో మా ప్రభుత్వమే వస్తుంది, ఇక్కడ నేనే వస్తా, ఇప్పుడు త్రిబుల్ ఇంజన్ అవుతుంది, నేను ముందుకు తీసుకెళ్తా అని అంటున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు చెప్తా ఉంటే వాళ్ళ గురించి 3 సార్లు పోటీ చేశారు, త్రిబుల్ ఇంజన్, డబల్ ఇంజన్ అని చెప్తా ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది. మా మునుగోడు నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థికి వచ్చేసి ఒక జెడ్పీటీసీకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు. 2,35,000 ఓట్లలో ఓన్లీ 13,000 ఓట్లు వచ్చినాయి. అంటే డిపాజిట్ కోల్పోయారు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి నాగార్జున సాగర్ ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. నల్లగొండ జిల్లాలో బీజేపీ పార్టీ అనేది లేనే లేదు. వాళ్ళు ఏదో అడపాదడపా వాళ్ళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళకి ఏదో ఫండ్ వస్తున్నది, అక్కడి నుంచి వెళ్ళి అడపాదడపా వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పితే ప్రజలలో వాళ్ళు ఎక్కడా లేదు. నేనైతే మా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వచ్చేసి ఏదో ఓన్లీ 10,000 ఓట్లకు లోపే ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడా ప్రభావితం చూపించరు. వాళ్ళ వల్ల కానే కాదు. అది ఏదో డబల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ అనేది ఓన్లీ మాటల వరకు మాత్రమే, ఊరికే కాదు తప్పితే డబల్ ఇంజన్ లేదు, త్రిబుల్ ఇంజన్ లేదు, వాళ్ళ ఇంజన్లో పెట్రోల్ కూడా లేదు. ఇక్కడ ఎక్కువ రాజకీయం చేసే వాళ్ళు రాజకీయ వ్యతిరేకులు కూడా మీ పార్టీలోనే ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర మీ ఊహం ఎలా ఉంటుంది? అట్లా ఏ పార్టీలో అయినా కానీ అది సహజం. ఏ పార్టీలో అయినా సరే రాజకీయాల్లో మనకు పడని వాళ్ళు ఉంటారు, పడే వాళ్ళు ఉంటారు, అనుకూలమైన వాళ్ళు ఉంటారు, వ్యతిరేకమైన వాళ్ళు ఉంటారు. ఎలక్షన్లు టైం వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం, మా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఒకసారి పార్టీ బీఫామ్ అలాట్ చేసిన తర్వాత అందరు కలిసిపోయే ఉంటారు. పార్టీ నినాదంతో పార్టీకి కట్టుబడి ఉంటారు. నేను కూడా అలాగే ఉంటారు, వేరే వాళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. మీరు గతంలో కాంగ్రెస్ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చారు, అంటే ఏదైనా టికెట్ హామీతో వచ్చారా ఈ పార్టీకి? నేను గతంలో టీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయినప్పుడు చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వచ్చాను తప్పితే నేను ఎలాంటి హామీ తీసుకొని రాలేదు.
హామీ అనేది అట్లాంటిది ఏమీ లేదు. వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో నేను కూడా భాగస్వామ్యం కావాలి, నేను కూడా సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాను, వారితో నేను కూడా భాగస్వామ్యం అయ్యి టీఆర్ఎస్ పార్టీని మునుగోడు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. నేను చేసే సంక్షేమ పథకాల్లో భాగంగా నాకు ఏదైనా పదవి ఇస్తే కానీ, లేదు అంటే మీరే పోటీ చేయండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మా మంత్రి గారు కానీ ఆదేశిస్తే వాళ్ళ మాటను నేను శిరస వహిస్తాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తీసుకుంటే వారికి మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి, మీకు ఎలా సహకరిస్తున్నారు? సార్ మంచిగా ఉంటాడు నాతోటి, అలా ఏం లేదు. సార్ మంచిగా ఉంటారు, రెగ్యులర్గా కలుస్తుంటాము. నేను చేసే సంక్షేమ పథకాలు కానీ, నేను చేసే సాంఘిక కార్యక్రమాలను కానీ, వాటినన్నింటినీ సేవా కార్యక్రమాలను కానీ సార్ ఎప్పటికప్పుడు అభినందిస్తూ ఉంటారు. ఇలాగ ప్రజల్లోకి ముందుకెళ్ళాలి, సేవా కార్యక్రమాల్లో ముందుండాలి, పార్టీ మీటింగ్లను కానీ, పార్టీకి చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలా ప్రోత్సహించడంతో అందరూ క్లోజ్గా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటుండొచ్చు, అది వాస్తవం. మరి కేసీఆర్ తీసుకుంటే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అన్నారు, మరోసారి ఏమో గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని అంటున్నారు. మరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే లేరు, మరి గెలుపు గుర్రాల పేర్లలో మీ నేమేమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకుండదు. నేను చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నేను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చూసే మీరు హైదరాబాద్ నుంచి నల్గొండ దాకా వచ్చారు. అంటే గెలుపు గుర్రాల లిస్టులో నేను ఉన్నానే కదా, మీరు ఇంత దాకా వచ్చేసి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అని అంటే దాంట్లోనే అర్థమైపోతున్నది నేను కూడా గెలుపు గుర్రాల లిస్టులో ఉన్నానని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా గెలిచి మునుగోడు నియోజకవర్గాన్ని కానుకగా కూడా ఇస్తాం. మునుగోడు నియోజకవర్గం అంటేనే విప్లవాల కిల్లా అంటారు. మరి ప్రతిసారి ఇక్కడ ప్రజలు ప్రతిపక్ష నాయకులనే ఎన్నుకుంటున్నారు, 1-2 సార్లు తీసుకుంటే తప్ప మిగతా టైమ్స్ మొత్తం ఎప్పుడు ప్రతిపక్ష నాయకులే వచ్చారు. మరి ఈసారి ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎలా ముందుకు తీసుకెళ్తారు, ప్రభుత్వం వైపు ఎలా మళ్ళిస్తారు? మునుగోడు నియోజకవర్గం వచ్చేసి చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గము. మునుగోడులో ప్రజలు కూడా చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఏంటంటే ఆచితూచి ఆలోచించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కానీ దాన్ని చూసి ఓటు వేసే పరిస్థితి గతంలో ఉండేది. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి సంక్షేమ పథకాలను చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేసి ఏ పార్టీ అయితే సంక్షేమం వైపు ఉంటుందో, ఏ పార్టీ అయితే వచ్చేసి ప్రజల వైపు ఉంటుందో, ఏ పార్టీ ప్రజలకు అనుకూలంగా సంక్షేమ ఫలాలను అందిస్తుందో ఆ పార్టీ వైపు ఉండాలి అని చెప్పేసి ప్రజలు ఉన్నారు. గతంలో మీరు చెప్పినట్టు వచ్చేసి మునుగోడు నియోజకవర్గం వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేది మా నియోజకవర్గంలో. ఇప్పుడు ఆ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది, తక్కువగా అయిపోయింది. ఆ పార్టీ వచ్చేసి కొంచెం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కూడా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి అనే ఉద్దేశంతో గెలిచే పార్టీ వైపే మనం ఉండాలి అని చెప్పేసి ప్రజలందరూ అటువైపే ఉన్నారు. ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు వచ్చేసి చైతన్యవంతులు, వారికి 100% తెలుసు ఏ పార్టీ వైపు ఉంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నది, ప్రాజెక్టులు వస్తాయి, రోడ్లు వస్తాయి, సంక్షేమ ఫలాలు మనకు అందుతాయని చెప్పేసి వారికి తెలుసు. ఖచ్చితంగా వారందరూ టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కనుకనే అందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వచ్చేసి అత్యధిక సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ మెజారిటీ ఉంటుంది మునుగోడు నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేనే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడితే మరి మీరు ఎలా ముందుకెళ్తారు, మీ బలం ఏంటి? అవన్నీ ముందే చెప్తే ఎలా ఉంటుంది, ముందు చెప్పకూడదు కదా. మీరు ఎలా వెళ్తారు అని అంటే అదొక వ్యూహము. ప్రతిపక్ష ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళకు వచ్చేసి నా వ్యూహాన్ని ముందుగా నేను చెప్పలేను, అలా చెప్పం కూడా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చేసిన ఎమ్మెల్యే నెక్స్ట్ పోటీ చేయాలి అనుకుంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు వాళ్ళు ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేయకపోయినా కానీ ప్లస్ నేను నా సొంతంగా చేస్తాను అని చెప్పేసి ఎంతోమందికి ఎన్నో ఆశలు కల్పించి తప్పుడు మాటలతోటి వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. వారు నెక్స్ట్ పోటీ చేయాలి అంటే నేను అడిగేది ఒక సూటి ప్రశ్న వారిని వచ్చేసి, మునుగోడు నియోజకవర్గంలో మీరు గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారు, ఎలాంటి సంక్షేమాన్ని మీరు ప్రజలకు అందించారు, మీరు ఏదైతే ఎలక్షన్ టైంలో చేసిన ఎన్ని వాగ్దానాలను ప్రజలకు మీరు నెరవేర్చారు అని చెప్పేసి పోటీ చేయండి అని చెప్పేసి మేము పబ్లిక్గా కానీ పత్రికాముఖంగా కానీ చాలాసార్లు వారిని అడగడం జరిగింది.
అందుకే వారు ఏంటంటే నియోజకవర్గానికి ఎప్పుడు రారు కూడా రారు. ఓన్లీ 2 నెలలకో 3 నెలలకో వచ్చేసి ఊరికే ఓ షోపు టప్ చేసి ఇలా 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 డ్యాన్స్ వేసుకుంటూ షోపు టప్ చేసి ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు తప్పితే వాళ్ళు పోటీ చేసే ఆస్కారమే లేదు. ఇక్కడ పోటీ చేసినా కానీ ప్రజలు వచ్చేసి వారిని ఆదరించే ఆస్కారమే లేదు. ప్రజలు ఇప్పటికే వారిని చీదరించుకుంటున్నారు. వారు నియోజకవర్గానికి రావడం లేదు. ఈ ఏరియా నుంచి తీసుకుంటే బ్రదర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 10 సీట్లను గెలిచి కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇస్తా అంటున్నారు. మీరేమో మేమే గెలుస్తాం, టీఆర్ఎస్ఏ స్ట్రాంగ్గా ఉందంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? మీరే చూడండి. యాక్చువల్గా గతంలో ఇలా చెప్పిన వాళ్ళ సీటు కోల్పోయి ఓడిపోయారు. 12 సీట్లలో 10 సీట్లు మేము గెలిచాము. 10 ఎమ్మెల్యేలను మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు మేము గెలిచాము. ఆ మాటలు చెప్పిన వాళ్ళందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. దాని తర్వాత 11వ సీటు కూడా మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వాళ్ళు కూడా జాయిన్ కావడం జరిగింది. ఓన్లీ ఏదో ఒక సీటు అడ్డుమారు గుడి సీట్లో అది గెలిచింది తప్పితే నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా 12 సీట్లు ఉంటే 12 సీట్లకు ఈసారి మునుగోడు నియోజకవర్గంతో కలుపుకొని 12 సీట్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా గౌరవ జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానుకగా ఇవ్వబోతున్నాం. బీసీ సామాజిక వర్గాన్ని తీసుకుంటే మీ సామాజిక వర్గంలోనే ఒక్కొక్కరికి చాలా చిన్న చూపు అనేది ఉంది. మరి వాళ్ళని ఎలా చైతన్యం చేస్తారు మీరు? గతంలో ఎప్పుడో వెనకటి కాలంలో వారికి అవగాహన లేక, సరి అయిన విద్య లేక, వెనకటి కాలంలో ఎప్పుడో మా తాతల కాలంలో ఉండేది తప్పితే కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బీసీలలో కూడా చైతన్యం చాలా వచ్చినది. అందుకే కదా మేమందరం బీసీలందరం మునుగోడు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ పొటెన్షియల్ ఉన్నది, ఇక్కడ అవకాశం కల్పించాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. అలాంటి వివక్షత ఏం లేదు. బీసీలు కూడా అన్ని కులాలను కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు, అగ్ర కులాల వారితో కూడా కలుపుకొని వారితో మంచిగా మెలిగే అవకాశం ఉన్నవారు, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కనుక ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ బీసీ ముదిరాజు సామాజిక వర్గం నుంచి తీసుకుంటే పెద్ద నాయకులు ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా టీఆర్ఎస్లో ఉన్నారు, ఎంతో బాగా కీలక పాత్ర పోషించారు. మరి ఇప్పుడు వారు పార్టీ మారడం మీకేమైనా నష్టం జరిగిందంటారా? అలా ఏం లేదు. ముదిరాజులు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. వారు ఒక్కరే కాదు, మా కులంలో గౌరవ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు బండ ప్రకాష్ గారు ఉన్నారు. వారు కూడా ముదిరాజులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముదిరాజులందరూ మా వైపే ఉన్నారు. ఖచ్చితంగా ముదిరాజులకు వచ్చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాధాన్యత కల్పించే వ్యక్తి. అదేవిధంగా పార్టీ అనేది ఒక మహాసముద్రంలో ఉంటుంది. అనేక రకాల కులాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి ముదిరాజులు అనేది అందులో ఒక భాగం. రాష్ట్ర జనాభాలో ఎక్కువగా ముదిరాజు క్యాస్ట్ ఉంటుంది కనుక అందరూ ముదిరాజు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ గారు వారు ఏదో పర్సనల్ రీజన్స్తో వెళ్ళిపోవడంతో దాన్ని వేలెత్తి చూపిస్తున్నారు తప్పితే అలా ఏం లేదు. అదేవిధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు బండ ప్రకాష్ గారు కూడా ఉన్నారు. కేసీఆర్ గారు అనే వ్యక్తి వచ్చేసి ఒక ఈటెల రాజేందర్ గారు వెళ్ళిపోయినంత మాత్రాన వెనకబడిపోవడం, ముదిరాజు సామాజిక వర్గం మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. కేసీఆర్ గారు తయారు చేయాలనుకుంటే నాలాంటి ఎంతోమందిని తయారు చేయొచ్చు, ఖచ్చితంగా తయారు చేస్తారు కూడా. వారికి ఆ కెపాసిటీ ఉన్నది. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తయారు చేసిన వ్యక్తే. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన కులం మొత్తం వెళ్తుంది అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు, అది అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మీ సామాజిక వర్గం ఓట్స్ కోసమే గాలం వేస్తుంది. ప్రతిసారి రేవంత్ రెడ్డి కూడా మీ ముదిరాజు కమ్యూనిటీ గురించే ప్రతిసారి సమయం దొరికినప్పుడల్లా ప్రస్తావిస్తున్నాడు. మరి దీన్ని ఎలా చూడాలి? మీరు ముందుగా ఇంకో క్వశ్చన్ అడిగారు, దానికి రిలేటెడ్ ఈ క్వశ్చన్. దాంట్లో మీరు ఏమి అడిగారు? ముదిరాజులు వచ్చేసి ఈటెల రాజేందర్ గారితో వెళ్ళిపోయారా ఆయన వెళ్ళిపోయినప్పుడు అని చెప్పేసి అని అన్నారు. అలా వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ముదిరాజుల ప్రస్తావన తీసుకొస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిసారి అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల ప్రస్తావన తీసుకొస్తున్నారు అని అంటే దాని ఉద్దేశం ఏంటి? ముదిరాజులందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారు, వాళ్ళకు గాలం వేయడం కోసం వాళ్ళు ప్రతిసారి పదే ముదిరాజు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ముదిరాజులు వచ్చేసి టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఒకరు వెళ్ళినంత మాత్రాన వారు ఎవరు వాళ్ళ సైడు వెళ్ళలేదు. దానికి నిదర్శనం అన్నమాట. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలి.
దానికి నిదర్శనం ముదిరాజులందరూ ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దాన్ని ఆల్రెడీ గమనించి ఉంటారు. వారు కూడా ముదిరాజులకు సముచిత స్థానం కల్పించి ముదిరాజులకు అన్ని వర్గాల్లో ముందు ఉండేలాగా వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే మునుగోడు నియోజకవర్గం కూడా ముదిరాజు క్యాస్ట్ మునుగోడు నియోజకవర్గంలో 35,000 జనాభా ఉంది. ఆ ఉద్దేశంతో నేనేంటంటే ముదిరాజులకు మంచి అవకాశం కల్పించాలి, ఆ అవకాశంలో భాగంగా ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ముదిరాజులకు అవకాశం కల్పిస్తారు ముఖ్యమంత్రి గారు గుర్తించి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ముదిరాజు అంటేనే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో కాసాని జ్ఞానేశ్వర్ గుర్తొస్తారు. అలాంటి వ్యక్తులు కూడా సభ్యతగానే ఉన్నారు. మరి మీరు వారి ప్లేస్ని భర్తీ చేస్తారా? అలా అని కాదు, ముదిరాజులలో గౌరవ కుల పెద్ద నాకు కూడా ఆప్తులు, మాకు రిలేటివ్ కూడా అవుతారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి ముదిరాజులను, వెనకబడినటువంటి ముదిరాజుల రాష్ట్రంలో ముదిరాజుల జనాభా ఎక్కువగా ఉంది అని చెప్పేసి వారు ముదిరాజులందరినీ గమనించి వాళ్ళందరినీ వెలికి తీసి ఒక సంస్థను, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వారందరినీ చైతన్యవంతం చేసిన వ్యక్తి. వారంటే కూడా నాకు గౌరవం ఉంటుంది. నేను వాళ్ళ స్థానాన్ని భర్తీ చేస్తాను అని చెప్పేసి అంటే నేను ఇప్పుడే చెప్పలేను. నేను వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ మునుగోడు నియోజకవర్గం పైనే నా దృష్టి అంతా. ఇది నా సొంత నియోజకవర్గము, నేను పుట్టి పెరిగిన గడ్డ కనుక ఇక్కడే సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి నేను ఓన్లీ మునుగోడు నియోజకవర్గంకి మాత్రమే పరిమితం అయ్యాను. భవిష్యత్తులో అవకాశం వస్తే రాష్ట్ర స్థాయిలో ముదిరాజుల కోసం ఏదైనా కార్యక్రమాలు కానీ ఏదైనా చేయాలి అనుకుంటే తప్పకుండా చేస్తాము, దాంట్లో సందేహం ఏమి లేదు. ప్రస్తుతానికి మాత్రము ఓన్లీ మునుగోడు నియోజకవర్గం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్దలైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ, అదేవిధంగా బండ ప్రకాష్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు వచ్చేసి వాళ్ళంతా పెద్ద వ్యక్తులు, ప్లస్ వాళ్ళు మా కులానికి అండదండగా పెద్దగా ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాను. వాళ్ళ అడుగుజాడల్లో నేను కూడా ముందుకు నడవడానికి ప్రయత్నిస్తాను. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మీరు మా V3 తరపున ఏం చెప్పదలుచుకున్నారు? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, మా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా కేటీఆర్ గారి అభిమానిగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మీ V3 న్యూస్ తరపున నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో మా భార్యను మునుగోడు జడ్పీటీసీగా మీరు ఆదరించి గెలిపించారు. దానికి అనుగుణంగా మేము మీకు ప్రజాసేవ చేస్తూ వస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో కూడా నాకు ఎలాంటి అవకాశం వచ్చినా కానీ మీరందరూ నాకు ఒక కుటుంబ సభ్యులలాగా, ప్లస్ నేను మీ కుటుంబంలో ఒక సభ్యునిలాగా నన్ను ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. నా సంక్షేమ పథకాలు ఇప్పుడు గతంలో ఎలాగో చేశానో దానికంటే రెట్టింపుగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మీకు కూడా సహాయం అందిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టుగా మీ కళ నెరవేరాలి. నిజంగా మీరు అనుకున్నట్టుగా ప్రజల్లో ముందుకు వెళ్తూ మీరు అనుకున్నది సాధించాలని మా V3 తరపున మేము కోరుకుంటున్నాము. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తాము. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.